హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లివ్ లైఫ్ ఇంటీరియర్స్. అండ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అన్న ప్లైవుడ్తో వర్క్ చేస్తే డెఫినెట్గా థర్మైడ్ అనేది పడుతుంది కదా, అసలు పట్టదని ఎలా చెప్తున్నారు? 10 or 15 lakhs పెట్టి ఇంటీరియర్ చేయించుకున్న తర్వాత రేపు పొద్దున్న ఫ్యూచర్లో చెద పడితే ప్రాబ్లం ఏంటి అని చాలామంది డౌట్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను లైవ్ టెస్టింగ్ ప్రూఫ్ అయితే చూపిస్తా. యాక్చువల్గా ఈ విల్లా మనం చేసి 1 year అవుతుంది. అయితే వీడియో చిన్న ట్యానం బాస్కెట్స్ గురించి వీడియో చేయాలి అని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా గమ్మత్తైన విషయం ఏంటి అంటే, నేను సైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. సైట్ స్టార్ట్ చేసేటప్పుడు స్క్రూస్ అవి పెట్టాను టెస్టింగ్ కోసం, క్లయింట్కి చూపించడం కోసం. నేను నా వీడియోలో కూడా పెట్టాను. దాని పీస్ బయట ఉంది, ఇప్పటికీ ఎండకి ఎండి వానకు తడిచి చెద పక్కనే ఉంది. పక్కనున్న కర్రలు చెద పట్టినాయి తప్ప దీనికి ఏమీ కాలేదు. అది నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ దీని ఓల్డ్ వీడియో కానీ దొరికితే నేను మీకు చూపిస్తాను, ఓకేనా? నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ స్క్రూ వేసాను, స్క్రూ టెస్ట్ చేశాను. ఎక్కడ స్క్రూ వేసాను, స్క్రూ టెస్ట్ చేశాను. అండ్ అలాగే నెయిల్స్ టెస్ట్ కూడా చేశాను. ఎక్కడ డీలామినేషన్ అయిందా చూడండి. ఇది ఏ బ్రాండు ఏంటి అనేది చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అండ్ నేను చెప్పను కూడాను. ఎందుకంటే డెఫినెట్గా అది మళ్ళీ మీరు ఎంత కాదన్నా బ్రాండ్ ప్రమోషన్ అనే అంటారు. రీజన్ ఏంటి అంటే, ద బెస్ట్ గ్రేడ్, బెస్ట్ బ్రాండ్ ఇవి వాడితే ప్లైవుడ్కి ఎలాంటి చెద పట్టదు. అంటే 5 to 10 lakhs కదా మీరు అంటున్నారు జనరల్గా మీరు ఇంటీరియర్ మీద ఇన్వెస్ట్ చేసేది. చాలామంది అల్యూమినియంకి వెళ్దాం అంటారు, కొంతమంది డబ్ల్యూపీసీకి వెళ్దాం అనుకుంటారు. సో ఇవన్నీ ఏంటి అంటే, రెడ్ బ్రిక్కి చాలా కాంపిటేటర్స్ వచ్చాయి, బట్ రెడ్ బ్రిక్ క్వాలిటీ రెడ్ బ్రిక్దే. అలాగే ప్లైవుడ్కి ఎన్నైనా రావచ్చు, బట్ ప్లైవుడ్ క్వాలిటీ ఈజ్ ప్లైవుడ్డే. ఓకే, సో ప్లైవుడ్ని అంత ఈజీగా రిప్లేస్ చేయవు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సినారియోకి. మరి ₹1 కోటి పెట్టి ఇంటీరియర్స్ చేస్తారు, 2 కోట్లు పెట్టి ఇంటీరియర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడైనా మీరు ఏసీపీ చూసారా? ఎక్కడైనా డబ్ల్యూపీసీ చూసారా? వాళ్ళు బెస్ట్ క్వాలిటీకి వెళ్తారు కాబట్టి అసలు ఈ థర్మైడ్ అనే ఇష్యూ వాళ్ళు అసలు పెద్ద పట్టించుకోరు. మనం ఏంటి అంటే డెఫినెట్గా ఎక్కడో చూస్తాం, వాళ్ళు ఏ ప్లైవుడ్ వాడారో తెలియదు, కానీ కన్ఫామ్గా చెదబట్టేస్తుంది. అంటే మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు చూసారా? ఎవరో మనుషుల్లో చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పి మొత్తం మనుషులందరూ చెడ్డోళ్ళ కింద వచ్చేస్తారా? రారు కదా. సో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే ప్లైవుడ్లో కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది, క్వాలిటీ మెటీరియల్ కూడా ఉంటుంది. సో ఏది పిక్ చేసుకొని ఇంటీరియర్లో వాడుతున్నాం అనేది పాయింట్ తప్ప, సో ప్లైవుడ్ అలాంటిది, ఈ ప్లైవుడ్ ఇలాంటిది, డబ్ల్యూపీసీ వాడండి, ఏసీపీ వాడండి, మీరు ఏదైనా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్లైవుడ్లోకి వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీ వాడాలి తప్ప నార్మల్ క్వాలిటీ. డబ్ల్యూపీసీలో మీరు ఏ బ్రాండ్ వాడిసినా పర్వాలా, ఏసీపీలో మీరు ఏ బ్రాండ్ వాడిసినా పర్వాలా, ప్లైవుడ్కి వస్తే మాత్రం క్వాలిటీయే వాడాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేస్తారనుకుంటున్నాను మీ ఇంటీరియర్ చేసే ఫ్రెండ్కి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో అవుతారనుకుంటున్నాను.